ప్రభునామాన ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచిన వారము నుండి ఒక పాఠ్యాంశమును మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దేవుడు మనుషులలో కొందరిని ఏర్పరిచి పిలిచి ఆకర్షించి పరిశుద్ధపరిచి రక్షించి నిత్య జీవమునిచ్చి పరలోక స్వాస్థ్యాన్ని ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఇందులో భాగంగా ఎలా పిలుస్తున్నాడు, ఎవరిని పిలుస్తున్నాడు, ఎలా ఆకర్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గతంలో మనం ధ్యానించి ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎలక్షన్లలో ఒక నాయకుడు ఎన్నుకోబడ్డాడు అన్నప్పుడు వారు సంతోషిస్తారు. మనకంత స్కోప్ లేదు, మనమంతటి వారము కాము, మనము సామాన్యులము అని చెప్పి మనల్ని మనము సముదాయించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునన్నా కాదన్నా, వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ పై స్థాయిలో ఉన్నటువంటి పొజిషన్లు కావచ్చు. అలాగే ఒక ఉద్యోగం, ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది అని అన్నప్పుడు అయ్యో నాకు రాలేదే అని మనం బాధపడుతూ ఉంటాం. ఉద్యోగ స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి వారి యొక్క పలుకుబడి, వారి యొక్క పేరు, కీర్తి అనేటువంటిది చాటబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యాపారం పెట్టి రాణించి లక్షలు కోట్ల టర్నోవరు వారు చేస్తూ ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగాడు, నలుగురిలో అతడు మంచి పేరును, ఘనతను సంపాదించుకున్నాడు. మన ముఖమునకు మనం ఏ వ్యాపారం చేయలేకపోతున్నాం, సంపాదించుకోలేకపోతున్నాం అని బాధపడేటువంటి వారు ఉండకపోరు. ఆరుగాలము కష్టం చేసిన అవసరాలు తీరటం లేదే అని బాధపడుతూ ఉంటారు. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం, అయినా నెల తిరిగేసరికి వస్తున్నటువంటి డబ్బు కంటే అవుతున్నటువంటి ఖర్చే ఎక్కువ అవుతున్నది. ఈ కుటుంబ భారమును మోయటం ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలో, ఇల్లు లేదనో, వాహనం లేదనో, తోటివారు ఒక బ్రాండెడ్ కారులో పోతున్నప్పుడు చిన్నబుచ్చుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కనీసం ఆటో రాదు, ఆటో వచ్చిన దానికి డబ్బులు చెల్లించేటువంటి స్తోమత ఉండదు. ఇలా అనేక విషయాల్లో పోల్చుకుంటూ ఉంటారు. పక్కవారు వేసుకున్నట్టు బట్టలతో పోల్చుకుంటూ ఉంటారు, నగలతో పోల్చుకుంటూ ఉంటారు. అవునా? ఇలా పోల్చుకుంటూ ఉన్నప్పుడు మనము సామాన్యులముగా కనబడతాం, లెక్కలేనటువంటి వారముగా కనబడతాం, ఎన్నిక లేనటువంటి వారుగా కనబడతాం, సమాజ గుర్తింపులో లేనటువంటి వారముగా కనబడుతూ ఉంటాం. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనంటే చెప్పగలం, ఒక ముఖ్యమంత్రి ఎవరు అనంటే చెప్పగలం, పలాని విద్యాశాఖ మంత్రి ఎవరు అనంటే చెప్పగలం, పలాని ఎమ్మెల్యే అంటే ఎవరు అంటే చెప్పగలం, దేశంలో మిక్కిలి ధనవంతుడు అంటే ఎవరో చెప్పగలం, మన ఊర్లో భూమి ఎవరికి ఎక్కువగా ఉన్నది అనంటే చెప్పగలం, మనకు తెలిసిన వారిలో మంచి బ్రాండెడ్ కారు వాడుతున్నటువంటి వారు ఎవరు అనంటే చెప్పగలం. ప్రియులరా, కానీ మన గురించి మన పక్కవారికి కూడా తెలిసిందా, తెలుస్తున్నదా లేదా అనేటువంటిది అనుమానకరమైనటువంటి విషయం. అయితే
ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి పోలికలో మనము ఎందుకు గొరగానటువంటి వారము? అఫ్కోర్స్ ఎదుటివారి మాటలలో ఎందుకు పనికి రానటువంటి వారము కూడా కావచ్చు. కానీ దేవుడు మనుషులను చూసేటువంటి చూపులో ఎప్పుడు కూడా పై చూపును చూడడు. ఇది బాగా మనం గుర్తించాల్సినటువంటి విషయం. వీటికి మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రియులారా, దావీదు గారి కాలంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. అప్పుడు రాజు సౌలు, దావీదు గారి అన్నలు సైనికులు. దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. సైనికులు గొప్పలా, గొర్రెల కాపరి గొప్పోడా? లోక అపకీర్తిలో ఓకే, సైనికులు గొప్పోడు. కానీ సమూయేలు గారు వచ్చినప్పుడు, అయ్యా ఎవరో వారిని చూపించు నాకు అని అంటే ఎవరిని చూపించాడు? గొర్రెల కాపరిని చూపించాడు. ఏ ప్రాతిపాదికన? ఇక్కడ చూడండి, మా అన్నలు గొర్రెల కాపరులు, నేనేంది ఈ అడవులు పట్టుకొని మా అన్నలు సైనికులు. మంచి ఇక సైనికులు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారికి పైకానికి పైకం ఉంటుంది, గౌరవానికి గౌరవం ఉంటుంది, అలవెన్స్లు ఎన్నో ఉంటూ ఉంటాయి. సోల్జర్ అంటే ది గ్రేట్ అని చెప్పి సల్యూట్ కూడా చేస్తూ ఉంటారు. మా అన్నలు ఏంటి ఆ స్థాయిలో ఉన్నారు, నేనేంటి ఈ గొర్రెలను పట్టుకొని అడవులెంట, గుట్టలెంట, ఈ లోయలంట నేను తిరుగుచున్నాను అని చెప్పి సర్వసాధారణంగా ఏదో ఒక సమయంలో ఏదో రకంగా ఆలోచన రావటానికి అవకాశం ఉంటుంది. సరే, ఆలోచన వచ్చిన కొన్నిసార్లు మనం ఇప్పుడు ఏం చేయగలం అని ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ మనము సంశయించో, అవకాశము కనిపించకనో మనము ఆగిపోయినా దేవుడు మాత్రం ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఎప్పుడూ మరవడు. ఇప్పుడు గొర్రెల కాపరి అయినటువంటి దావీదును ఎన్నుకున్నాడు. దేనికోసం? ఇశ్రాయేలీలను పరిపాలించడము కోసం. ఇశ్రాయేలీలను పరిపాలించడం కోసం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, మీకు రావాలి కూడా. ఏంటి? ఇప్పుడు దేశంలో ఎన్నుకోబడుచున్నటువంటి నాయకులందరూ కూడా మరి ఆ విధమైనటువంటి ఆశీర్వాదం పొందినటువంటి వారేనా? దావీదుకు వచ్చినటువంటి ఆశీర్వాదం వారికి వచ్చినట్లేనా? ఇప్పుడు దావీదు వారు ఒకటే అనుకోవచ్చా అంటే నెవర్. ఎందుకంటే దావీదును ఎన్నుకున్నటువంటి దేవుడే తదనంతర కాలంలో ఇశ్రాయేలీల రాజులను ఎన్నుకున్నటువంటి దేవుడే, యూదుల రాజులను ఎన్నుకున్నటువంటి దేవుడే, ఒక హిజ్కియా లాంటి, ఏషియా లాంటి రాజులను ఎన్నుకున్నటువంటి దేవుడే ఏం చేశాడు? బబులోనీలకి నెబుకద్నెజరు రాజుగా ఉండులాగున ఎత్తిపట్టాడు. మరి ఇప్పుడు నెబుకద్నెజరు భక్తుడా? కొన్ని జ్ఞానవంతుడా? ఎందులో గొప్ప ఆయన దావీదుతో పోల్చుకుంటే, లేదా ఇంతసేపు చెప్పుకున్నటువంటి రాజులు హిజ్కియా లాంటి వారితో పోల్చుకుంటే? లేదు. అంటే ఆయా సమయాలను బట్టి, ప్రదేశాలను బట్టి, పనులను బట్టి ఎవరు దేనికి సరిపోతారు అనేటువంటి ఉద్దేశంతో వారిని ఎన్నుకుంటూ ఉంటాడు. అవును, ఒక పేతురును సువార్త ప్రకటించడానికి ఎన్నుకుంటే ఒక యూదాను యేసయ్యను పట్టించటానికి ఎన్నుకున్నాడు. ఎస్, ఒక దావీదును సుపరిపాలన చేయటానికి ఎన్నుకుంటే ఒక నెబుకద్నెజరుని ఇశ్రాయేలు దేశమును పట్టడానికి ఎన్నుకున్నాడు. ఈ రకంగా దేవుని చిత్తములో పలు విధాలుగా
ఏర్పాట్లు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఒక స్థాయిలో, ఒక స్థానంలో ఉన్నటువంటి వారిలో మిక్కిలి తక్కువగా మంచివారు ఉంటారు, మిక్కిలి ఎక్కువగా చెడ్డవారు ఉంటారు. అలాగే చిన్న స్థాయిలో, ఇప్పుడు మనం ఇంతసేపు చెప్పుకున్నటువంటి బాటం స్థాయి ప్రజలు ఎవరైతే ఉంటున్నారో వారిలో కూడా మిక్కిలి ఎక్కువగా చెడ్డవారు ఉంటారు, మిక్కిలి తక్కువగా మంచివారు ఉంటారు. ఏ ప్రదేశంలోనైనా, ఏ సంఘములోనైనా, ఏ గ్రామంలోనైనా, ఏ సమాజంలోనైనా, ఏ కులములోనైనా, ఏ మతములోనైనా ఈ రకమైనటువంటి వ్యత్యాసాలతో కూడినటువంటి జనులు ఉంటారు. అయితే ఇలాంటి ఈ జనులలో దేవుని దృష్టి ఎవరి పట్ల ఉంటుంది అనంటే, నీకు ధనము ఉందా లేదా అనేటువంటిది ఆయనకు మొదటి ప్రయారిటీ కాదు. అలాగే ధనము లేదా అనేటువంటిది కూడా దేవునికి ప్రయారిటీ కాదు. ఉన్నది లేదు అనేటువంటిది ప్రయారిటీ కాదు. అలాగే ఏ అధికారంలో ఉన్నావు లేదా ఏ అధికారంలో లేకుండా వట్టివాడవుగా ఉన్నావా అనేటువంటిది కూడా దేవునికి ప్రయారిటీ కాదు. మరి ఏం చూస్తాడు? అదే సమూయేలుతో చెప్పారు కదా, మీరేమో పై రూపమును చూస్తారు, పై ఆ హోదాలను చూస్తారు, కానీ నేను మాత్రం హృదయాలను చూస్తాను అని అన్నాడు. హృదయాలను చూస్తాను అన్నట్టు ఇప్పుడు ఏం చూస్తున్నాడు అన్నట్టు, వీడు మంచివాడా చెడ్డవాడా? మొన్నటి పాటలో చెప్పుకున్నాం, దావీదు యొక్క హృదయాన్ని ముందే చూశాడు ఆయన. ఏమని చూశాడు? భవిష్యత్తులో తన సంతానమునకు తన గూర్చినటువంటి జ్ఞానమును లేదా ఆజ్ఞలను తెలియచేస్తాడు, న్యాయ విధులను గురించి తెలియచేస్తాడు అనేటువంటి విషయాన్ని చూశాడు. కాబట్టి అతను పిలిచాడు, కాబట్టి అతను ఏర్పరిచాడు, కాబట్టి అతనికి భూమిని ఇస్తాను, సంతానమును ఇస్తాను అని చెప్పి ఆశీర్వదించాడు కదా. దేవుడు హృదయములను చూసేటువంటి వాడు. ఆ హృదయములను చూసినప్పుడు చెడ్డవి కనబడతాయి, మంచివి కనబడతాయి. అయితే దేవుడు మంచి హృదయములను కలిగినటువంటి వారిని ఎన్నుకుంటాడు. ఇది ఇప్పుడు చేపలు పట్టేవారు అని అన్నాం. చేపలు పట్టేవారు అంటే ఎందరుండరు? చేపలు పట్టేవారు ఎందరుంటారండి? మొత్తం మీద ప్రపంచం మీద ఒక డజన్ మంది ఉంటారా? కాదు కదా. చాలామంది, సముద్రం ఎంత పెద్దగా ఉందో అంత వైశాల్యంలో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు పడుతూనే ఉంటారు. ఆ మాటకు వస్తే కొన్ని దేశాలు చేపల వృత్తిలోనే వారి ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకునేటువంటి వారు ఉన్నారు. ఆ దేశమే సర్వైవ్ అవుతూ ఉంటుంది ఆ చేపల బిజినెస్ తోటి, అవునా? అలాంటప్పుడు ఎంతోమంది ఉంటారు. ఇంతమంది ఉన్నటువంటి ఆ రోజుల్లో వెళ్ళి ఎవరిని పిలిచాడు? పేతురుని పిలిచాడు, ఆంద్రేయుని పిలిచాడు, యోహానుని పిలిచాడు, యాకోబుని పిలిచాడు. ఇలా ఆయన ఎన్నో ప్రాంతములు తిరుగుచున్నాడు, ఎన్నో వీధులు తిరుగుచున్నాడు, కానీ అందరిని పిలవల. ఒక మత్తయిని పిలిచాడు. అలా ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో 12 మంది, వారిని పిలిచాడు. తర్వాత ఇంకొందరిని కూడా పిలిచాడు. పిలువబడినటువంటి పర్పస్ వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఓకే, పిలిచినటువంటి వారిలో మనకి ఎవరు కనబడ్డారు? ఇప్పుడు అత్యంత సామాన్యులు కనబడ్డారు. అందులో పరిపాలన చేసేవారు లేరు, వ్యాపారం అంటే పెద్ద స్థాయిలో చెప్పుకోదగినటువంటి వ్యాపారం చేసేటువంటి వారు లేరు, ధనవంతులు కాదు, సమాజంలో పరపతి ఉన్నటువంటి వారు కాదు, అత్యంత సామాన్యులు. ఒకానొక సమయంలో యేసు ప్రభుల వారు వీళ్ళు చేపలు పట్టే దగ్గరికి వచ్చేసరికి పేతురు గారట సిగ్గుపడి సముద్రంలో దునికేసాడు.
సిగ్గుపడి ఇంకొంచెం భయపడి. ఎందుకు చెప్పండి? ఒంటి మీద వస్త్రపు తునక కూడా లేదు, అది పరిస్థితి. దాన్ని బట్టి వారిని మనం అంచనా వేయచ్చు. ఓకే, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వారిని దేవుడు పిలిచాడు. వారినే కాదు, వారి తదనంతరం అలాంటి వారిని పోలిన వారిని మరెందరినో పిలిచాడు. మనల్ని కూడా పిలిచాడు. చదువుకున్నామనా? కాదు. పేతురు గారికి, యోహాను గారికి ఏం లేదట, చదువే లేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళకు చదువు లేదు, డబ్బు లేదు, అధికారము లేదు, వ్యాపారము లేదు, సమాజంలో పేరు లేదు, ఏది లేదండి. ఉదయం చేపలు పడితే వాటిని అమ్ముకుంటే సాయంత్రం ఇన్నన్ని గోధుమలు కొనుక్కొని రోటీ చేసుకుంటే భోజనం. అలాంటి వారిని పిలిచాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుడు అలా పిలిచాడు అనంటే ఇలా ఎందుకు పిలిచాండ్రా అని పశ్చాత్తాపపడేటువంటి పరిస్థితి దేవుడు తెచ్చుకోలేదు. ఎస్, ఎందుకంటే మనము తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనకు కొన్ని అన్నీ తెలియవు. అందరూ ఇప్పుడు ఈ వ్యక్తిని గురించి మనకు తెలియదు, వాళ్ళతో కొన్ని కమిట్మెంట్లు చేసుకుంటూ ఉంటాం. తర్వాత కానీ రాను రాను రంగు బయటపడుతూ ఉంటుంది. అబ్బా, వీళ్ళతోటి కలిసేది కాకుండే అని మనం పశ్చాత్తాప పడవలసి వస్తుంటుంది. అందుకే ఉంది కదా, మనుషుల నమ్ముట కంటే, అన్నల నమ్ముట కంటే, ఇంకా తల్లిదండ్రులు నమ్ముట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఎందుకంటే మనం ఎవరిని నమ్మాలో నమ్మకూడదో మన కొన్నిసార్లు జడ్జిమెంట్ చేసుకోవటం చాలా కష్టం అవుతుంటుంది. మన నాలెడ్జ్, మన ఆలోచన, మన తెలివి కొంత పరిమితి కలిగింది కాబట్టి. అవునా? గనుక మనం పశ్చాత్తాపపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో, కానీ దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పశ్చాత్తాపపడేటువంటి పరిస్థితి ఉండదు. ఏమంటే ఒక మాట చూడండి, అది ఆ మాట అద్భుతంగా ఉంటుంది. ఆయన పిలిచినటువంటి పిలుపులో ఎవరి గురించి కూడా పశ్చాత్తాప పడడు అని చెప్పి ఒక మాట ఉంటుంది. రోమపత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. సువార్త విషయమై 29వ వచనం చదవండి. ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. అంటే గ్రేట్. పిలుపు విషయములో, పిలిచి వారికి ఇచ్చేటువంటి వరముల విషయములో ఆయన ఎప్పుడు కూడా పశ్చాత్తాపపడడు. ఎందుకంటే ఆ తప్పు చేయడు కనుక. సెలక్షన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆ సెలక్షన్ చేయటానికి ఆయన దృష్టి సారిస్తే ప్రతి వ్యక్తిని పర్ఫెక్ట్గా ఆయన రీడ్ చేయగలుగుతాడు. గనుక పశ్చాత్తాపపడేటువంటి పరిస్థితి రాదు. అలా ఆనాటి నుండి ఈనాటి వరకు మనల్ని ఎందరినో పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి? అనేకులు పిలువబడుచున్నారు, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొంతమంది. అబ్రహామును చూసినట్టుగా మనల్ని చూస్తే అందులో మనలో ఎంతమందిని ఉంటాము అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, చూసుకోవాలి అని చెప్పి చివరి వారంలో మాట్లాడుకున్నాం. అవునా? దేవుడు ఆకర్షిస్తాడు. ఆయన ఆకర్షించినప్పుడు ఆ ఆకర్షణకు లోనగు
లక్షణములు మనలో ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం చూసుకోవాలి అనేటువంటిది మాట్లాడుకున్నాం. ప్రియులరా, మనకు కావలసింది ఏంటి అనంటే కేవలం మనకుండాల్సిన అర్హత, మనకుండాల్సినటువంటి సంపాదన, మనకుండాల్సినటువంటి పేరు, ఇలా వగైరా వగైరా ఏదైనా ఉన్నది అనంటే కేవలం జ్ఞానం, ఆ జ్ఞానమునకు తగినటువంటి మంచితనం అంతే. ఆ మంచిలోనే ఇక భక్తి ఉంటుంది, వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది, సభ్యత ఉంటుంది, సంస్కారం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, పరిచర్య ఉంటుంది, ఆరాధన ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇలా ఈ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో వారిని పిలుస్తాడు. పిలిచి ఏం చేస్తాడు? మరి పిలిచి ఏం చేస్తాడు? పిలవటం మూలంగా ప్రయోజనం ఏంటి? ఒక్కొక్కటిగా చూసుకుందాం. పేతురు రాసినటువంటి ఇది పిలుపుని గురించి ఒకసారి మనం చదువుకొని ప్రయోజనం ఏంటి, ఎవరిని పిలిచాడు అనేటువంటిది మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా, ఒకసారి దాన్ని చదువుకుందాం. కొరంథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి. కొరంథీయులో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. అవును, కొన్ని క్లబ్ ఏరియాలు ఉంటాయి, అందరికీ ఎంట్రీ టికెట్ ఇవ్వరు, సభ్యత్వము అందరికి ఇవ్వరు. అవునా? అవును. ఈ మధ్యలో కొన్ని రకరకాలైనటువంటి కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త స్థలాలు ఏర్పాటు చేయబడుచున్నాయి. ఈ పార్టీలు ఆ పార్టీలు అని చెప్పి. పార్టీలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కాదు, ఇక్కడ రేవ్ పార్టీ అట. అందరికీ ఇవ్వరు. అంటే ఈ మధ్యలో ఇంకో కొత్త సిస్టమ్ పెట్టారట. ముందు ఎవరైతే మాదక ద్రవ్యం సేవిస్తారో వాళ్ళకి ఎంట్రీ ఇస్తారట. నిజం, ఆశ్చర్యపోయాను నేను. మామూలునైతే లోపలికి వెళ్ళిన తర్వాత సేవింపజేసేటువంటి వారు, అట్లా కదట. ముందు గేటు బయట సేవించి లోపలికి రావాలట. ఆ పిలుపులు చూడండి ఎంత బాగున్నాయో. అవునా? అంబాని పెళ్లి చేశాడు. మీకు వచ్చిందా ఎవరికైనా కార్డు? అంత సినిమా మనకి, వాళ్ళ దృష్టిలో మనకంత సినిమా లేదు. కానీ ఇక్కడ చూడండి, వాట్ ఏ వండర్. మనం పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో సోకాల్డ్ పర్సన్స్ అందరూ వస్తారు. ఎవరెవరు? లోకరీతిని జ్ఞానులైనను, అంటే మేధావి వర్గం అని కొంతమంది ఉంటారు, లేదా సైంటిస్టులు అని కొంతమంది ఉంటారు. తర్వాత ఘనులైనను. ఎవరు ఘనులు? ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు, పెద్ద పరపతి కలిగినటువంటి వారు ఘనులు. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు అనుకోండి, ఘనుడు కదా. అలా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో రకరకాల హోదాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఘనులు. చీఫ్ సెక్రటరీలు ఉంటారు కదా, ఘనులు వారు. అవునా? అలాంటి ఘనులైనను. ఇక్కడ మళ్ళీ మీరు చాలా విశ్లేషణ ఉండాలి. అంటే ఇప్పుడు సిఎస్ లాంటి వాళ్ళు, ఐఏఎస్లు, జడ్జిలు ఈ స్థాయిలో ఉండి కూడా దేవునికి కావలసినటువంటి గుణం ఉన్నటువంటి వారు అనుకోండి, డెఫినెట్గా పిలుస్తాడు వాళ్ళని కూడా, మర్చిపోద్దు. ఆ స్థాయిలో ఉండి దేవునికి కావలసిన గుణం ఉంటే వారిని పిలుస్తాడు. కనుక ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నేను పిలిచేటువంటి స్థాయిని బట్టి కాదు,
వీళ్ళు ప్లాట్ఫామ్లో ఉన్నాడా, లగ్జరీ డూప్లెక్స్ బిల్డింగ్లో ఉన్నాడా అనేది నేను చూడను, నేను చూస్తాను. చెప్తున్నట్టుండి జ్ఞానులైనను గొప్ప ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే వెర్రివారు అనంటే నిజంగా పిచ్చోళ్ళని పట్టుకుంటాడని కాదు. అక్కడ వెర్రివారిని అనంటే ఇప్పుడు ఈ గనులు, ఈ జ్ఞానులు, ఈ గొప్ప వంశం వారు ఎవరైతే ఉంటారో, మాది రాజవంశం అని చెప్పుకుంటా ఉంటారు కదా. ఇప్పుడు చాలామంది పేర్లకు చివర్లో కొన్ని తోకలు ఉంటాయి కదా. ఇలా ఆ గొప్ప గొప్పగా చెప్పుకునేటువంటి వారిలో కాకుండా ఎవరిని అనంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే అనేకులు పిలువబడలేదు కానీ, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ వారు ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వారైనా సరే, పై స్థాయిలో ఉన్నటువంటి వారైనా సరే, ఎవరిని పిలిచాను, ఎవరిని ఏర్పరచుకున్నాను? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని. ఇప్పుడు నేను ఇందాక చెప్పుకున్నటువంటి ఈ తోకలు కలిగినటువంటి వారు, ఈ డబ్బు స్థాయి కలిగినటువంటి వారు, ఈ ఘనత కలిగినటువంటి వారు, సుఖాలు, వీళ్ళందరూ ఏంటి అనంటే ఈ ప్లాట్ఫామ్ స్టేజీలో ఉన్నటువంటి వారు వాళ్ళ దృష్టిలో ఎలా కనబడతారు అనంటే, వారికి ఆ పై స్థాయిలో ఉన్నటువంటి వారికి ఎలా కనబడతారు అనంటే వీళ్ళు తెలివి లేనటువంటి వారు, విరిపించేవారు, అందుకే ఇలా పడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో ట్రీట్ చేసే విధానం కూడా అలాగే ఉంటుంది. అంటే వీళ్ళు వాళ్ళ దృష్టిలో వెర్రివారు. ఆ మాటకు వస్తే డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఉన్నదంతా అమ్ముకొను, పనులన్నీ పక్కకు పెట్టో, రకరకాలుగా నష్టపోతూ దేవుడు సువార్త అంటూ తిరుగుచున్నాం అనుకోండి. ఈ వార్త తెలిసిన వాళ్ళందరికీ దృష్టిలో మనం ఎవరిని ఏంటి పిచ్చి పట్టింది, దేవుడు అనుకుంటా సర్వనాశనం చేసుకుంటున్నాడు కదా. ఈ రకమైనటువంటి దృక్పథము ఎవరి పట్లనైతే ఉంటుందో వారిని అని అన్నాడు. ఇంకా లోకంలో ఉండేటువంటి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, అంటరానితనముతో వెలివేసిన సందర్భాలు ఉన్నాయే, ఇప్పటికీ ఉన్నాయే. అలాంటి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు, ఎన్నిక లేనటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారు అంటే ఎవ్వరికి తెలియదు, వాడు అసలు ఉన్నాడో లేడో తెలియదు. వాడిని ఒకవేళ ఉన్నా ఎవ్వడు పట్టించుకోడు. వాడు తిన్నాడా, తాగిండా, పడుకున్నాడా, అసలు ఉన్నాడా లేడా, ఆరోగ్యం ఏంది, అనారోగ్యం ఏంది, వాని వైపుల తొంగి చూసేవాడు ఉండడు. ఆ మాట ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడు చూడండి. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలంటే, పిలవాలి అనంటే, ఆకర్షించాలి అనంటే, పరిశుద్ధపరచాలి అనంటే, రక్షణ ఇవ్వాలి అనంటే, నిత్య జీవం అనుగ్రహించాలంటే, ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనకు ఇవ్వాలి అనంటే, ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ స్థాయిలు, ఈ కులాలు ఇలాంటివి ఏవి మనకు ఇవ్వవు. బాగా గుర్తుంచుకోవాలి. వాడు ఆకుల పోడు, వీడు ఈకుల పోడు, వానితో నాకేం పని, నాతో వాడికేం పని అని చెప్పి ఈ రకమైనటువంటి మైండ్ సెట్ ఉన్నది అనంటే దేవుడు కోరుకున్నటువంటి ప్రేమలో నువ్వు ఉండవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు ఒక ప్రేమ పెట్టుకుంటాడు, అందులో నువ్వు ఫిక్స్ అవ్వాలి.
మీకు మీకు తెలిసే ఉంటుంది, ఏదైనా అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కొన్ని ఇమేజ్లు పెట్టాలి, ఇమేజ్లు అప్లోడ్ చేయాలి. ఏవి తీసుకుంటే చెప్పండి, వాళ్ళు ఇచ్చిన సైజు ఇంత అని ఇన్ని ఎంబీలు అని ఇస్తూ ఉంటారు. ఆ సైజులో ఉంటేనే ఆ ఫోటో లేదా ఆ ఇమేజ్ అప్లోడ్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అవుతుంది. అది నేను పెద్ద కనబడతాను, పెద్ద నేను ఏంటది హాఫ్ ఫోటో కాదు ఫుల్ ఫోటో పెడతానంటే అవదది. కనుక ప్రియులారా, ఆ దేవుడు కోరుకున్నటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉంటుందో అందులో మనం ఉండాలి. దానికి మించి నువ్వు ఎంత పెద్దగా ఉన్నా ప్రయోజనం లేదు. మరి దేవుని ప్రేమలో ఏముండాలి? ఇందాక చెప్పుకున్నాం కదా, అదే జ్ఞానం, దైవ జ్ఞానం, ఆ దేవుడు కోరుకున్న మంచితనం కదా, అవి ఉన్నట్టయితే దేవుడు ఎన్నుకుంటాడు. అలా వారిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత చూడండి, 1 by 1 ఏమేమి జరుగుతుంది అని చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అని అన్నాడు. దేనికోసం పిలువబడ్డామట? దేవుని యొక్క ఆశీర్వాదములు. గనుక మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. తిట్టినోన్ని మళ్ళా తిట్టావనుకో ఎగిరిపోయావని దాని అర్థం. ఆశీర్వాదము నీకు లేదు, ఉండదు. తిడతామా మనం ఎప్పుడన్నా? మనల్ని తిట్టిన వాళ్ళను మనం ఎప్పుడైనా తిడతామా? జ్ఞాపకం చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. వెరీ ఇంపార్టెంట్ లైన్ ఇది. వెరీ ఇంపార్టెంట్ పీక్ స్టేజ్ అది. దేవుని ప్రేమలో మనం ఉండాలి, ఉంటే ఆశీర్వదిస్తాడు. తిట్టిన వాడిని తిట్టావనుకో ఎగిరిపోయావు. బయటికి అనగానే కొన్నిసార్లు రైట్ ఏమన్నాడు? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ. దూషణ అంటే ఏంటండి? అదే కదా, తిట్టు. వాడేదో మనకు నష్టం చేశాడని మనం చేయకూడదు, వాడేదో మనల్ని అన్నాడని మనము అనకూడదు. అంత నిజాయితీగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. అవునా? మరొక మాట, తెసలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తెసలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేనికోసం పిలిచాడట? పరిశుద్ధులవటానికి. మొదటిది ఆశీర్వాదం, రెండవది పరిశుద్ధులవుట. ఇక మూడవది గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎస్, మనకు స్వాతంత్రం వచ్చిందా చెప్పండి? ప్రాక్టికల్గా చెప్పండి. మనకు స్వాతంత్రం వచ్చిందా? కొన్ని లోక స్వాతంత్రం వచ్చిందా? 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 గాంధీ ఏమన్నాడట? అర్ధరాత్రి ఒక అబల నడి రోడ్డు మీద
నడవగలిగితే స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు. ఉందా సీను? అది శాంపిల్. ఇక ఇక దాని నుండి స్టార్ట్ చేసి ఎన్ని విషయాల్లో క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుందో మనకు తెలుసు. పోలీసులు ఎందుకు వస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు? కొన్నిటికి రీజన్సే ఉండవు. ఇలా మనం ఆలోచించుకుంటే చాలా ఉంటాయి. ఎవడో తప్పు చేస్తాడు, ఆ తప్పు వాని మీద రాకుండా ఉండడం కోసం ఇంకొకరి మీద తోసేస్తాడు. ప్రియులరా, ఇక ఇది అది చెప్పుకోవడం చాలా కష్టం అండి. అది పెద్ద సముద్రం లాగా తయారైపోయింది. ఓకే, వీళ్ళు వాళ్ళని కూడా లేదు. ఎవడ వీళ్ళు పేదవాళ్ళండి, వీళ్ళు మంచి నిజాయితీ పరులండి, మంచోళ్ళండి, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే అనడానికి ఏం లేదండి. అంతకంతే. మనిషి అంటే మనిషి అట్లా తయారైపోయింది. కానీ దేవుడు అంటున్నటువంటి విషయం ఏంటంటే, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఏ స్వాతంత్రం అనుకుంటున్నారు మీరు? పెళ్ళి చేసుకున్నావు, భర్తగా తండ్రిగా నీదో బాధ్యత ఉంటుంది. దాని నుండి నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకుంటే మళ్ళీ నేరస్తుడివి. అవునా? ఇలా ప్రతి దాని విషయంలో మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక జాబ్ జాయిన్ అయ్యావు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యావు. సారీ, అది పిల్లలు అది ఏదో చేస్తున్నారు. విండో ఎత్తారా? కారు విండో ఇది ఐఎమ్ సారీ. ఏం మాట్లాడుకుంటున్నా? ఇప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అవుతాం, అక్కడ ఒక అగ్రిమెంట్ చేస్తాం. కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకైతే ఈ ఫార్మా లాంటి దాంట్లో ఇన్ని సంవత్సరాలు కంపల్సరీ నువ్వు ఉండాలి. ఒకవేళ బయటికి పోవాలంటే ఇన్ని లక్షలు కట్టిపోవాలి. రిస్ట్రిక్షన్. అవునా? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నౌకరి కుదిరావు, దానికి తగ్గట్టు వాడు పని చెప్తాడు. నేను ఇది చేయనంటే కుదరదు. ఇలా మనకు ఎక్కడ స్వాతంత్రం లేదు. కానీ ఒకసారి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకమునకు చేరినట్లయితే ఎలా ఉంటుంది పరిస్థితి? అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇన్ని కండిషన్ల మధ్యలో మనం ఎందుకు ఉండాల్సి వస్తున్నది అంటే, ఈ శరీరమునకు కొన్ని అవసరాలు ఉంటాయి కదా, వాటిని తీర్చుకునేటువంటి క్రమములో ఈ బంధాలు, ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారాలు, ఈ చట్రంలో మనము ఉండిపోతూ ఉంటాం. కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇవేవి ఉండవు, ఈ అవసరాలేవి ఉండవు. అక్కడ నీ ఫీల్, ఇప్పుడు శరీర ఆలోచనలో నువ్వు ఏ సాటిస్ఫాక్షన్ కోసమైతే, ఏ సంతృప్తి కోసమైతే నీవు ఈ రకమైనటువంటివన్నీ ఏర్పాటు చేసుకొని ప్రయాణం చేస్తున్నావో, అంతకంటే 100,000 రెట్ల సంతోషం, సమాధానం, సంతృప్తి, ఇవన్నీ ఇవేవి లేకుండానే అక్కడ నువ్వు పొందుకోగలుగుతావు. ఆకలి అయితేనే కదా కిచెన్లోకి వెళ్ళేది. ఆకలి లేకపోతే వెళ్ళవు. అవునా? మరి ఆకలి అయినప్పుడు నీవు ఆహారం తీసుకున్నావు. ఆహారం తీసుకున్నప్పుడు అమ్మయ్యా అని కొంత సంతృప్తి పడుతూ ఉంటావు. ఈ సంతృప్తి, ఆ ఫీల్ ఎలా అయితే ఉంటుందో దానికంటే 1000 రెట్లు, ఆ రేట్లు అనేటువంటిది చెప్పలేము, నెంబర్ చెప్పలేమండి. ఆ పీక్ అన్నమాట. అంత సంతృప్తి అక్కడ ఉంటుంది, సంతోషం అక్కడ ఉంటుంది, ఆనందం అక్కడ ఉంటుంది, సమాధానం అక్కడ ఉంటుంది. అలాంటప్పుడు ఏం దేవా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?
నాకు ఈ కష్టమవుతుంది, ఈ నష్టమవుతుంది అని చెప్పాల్సినటువంటి, విన్నపించుకోవాల్సినటువంటి అవసరమే ఉండదు. ఇవన్నీ లేనప్పుడు వాడెవడో మన మీద వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఆలోచించండి. అలా కంప్లీట్గా పరలోకము అనేటువంటి ఆ లోకములో నీవు స్వతంత్రంగా, ఇక అది వివరించటం అనేటువంటిది చెప్పాడు కదా, ఊహలకందనిది అని అన్నాడు. అంత గొప్పగా నీవక్కడ ఉండగలుగుతావు. స్వతంత్రులుగా చేయబడతావు. తర్వాత వచనం మరొక మాట. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఇక్కడ ఎందుకు పిలువబడ్డాడు అనేటువంటిది ఒక మాట వచ్చింది, గమనించారా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము అని పోరాడి నిత్య జీవాన్ని చేపట్టు. పోరాడు, గెలువు, నిత్య జీవాన్ని చేపట్టు. ఈ నిత్య జీవమును పొందుటకే అక్కడ దాని కంటిన్యూషన్ ఏమున్నది? దాన్ని పొందుటకు, అంటే దేన్ని పొందుటకు? నిత్య జీవమును పొందుటకు నీవు పిలువబడితివి. ఎందుకు పిలువబడ్డావట? నిత్య జీవమును పొందటానికి పిలువబడ్డావు. హెబ్రీలో రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం లగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏం వాగ్దానం పొందడానికి పిలువబడ్డామట? ఏం వాగ్దానం పొందడానికి పిలిచాడట? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన. నిత్యమైన స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకంలో. పిల్లరా, ఎన్ని పాయింట్లు వచ్చాయి ఇప్పుడు? దేనికోసం పిలువబడ్డాం? నెంబర్ 1 ఆశీర్వాదం పొందటానికి. నెంబర్ 2 వెరీ గుడ్, పరిశుద్ధులగుటకి. నెంబర్ 3 స్వతంత్రులగుటకు. ఒక నెంబర్ 4 3 అయిపోయినాయా? నెంబర్ 4 నిత్య జీవం పొందుటకు. నెంబర్ 5 నిత్య స్వాస్థ్యము పొందుటకు. ఎందుకంటే మనం పిలువబడ్డది ఇప్పుడు నేను 5 గురించి పలుకుతా ఉంటాను. మీకు నచ్చితే ఆమెననాలి, లేదంటే కాదనాలి. ఓకే, మనమందరము కూడా ఆశీర్వాదం పొందుటకు పిలువబడితిమి. వెరీ గుడ్. మనమందరము పరిశుద్ధులమగుటకు పిలువబడితిమి, స్వతంత్రులగుటకు పిలువబడితిమి, నిత్య జీవం పొందటానికి పిలువబడితిమి, నిత్య స్వాస్థ్యాన్ని పొందటానికి పిలువబడితిమి. మనందరి జీవితములో అలాగు నగులు కాక. మిగిలిన మాటలు వచ్చేవారని చెప్పుకుందాం. God bless you.